ఆగమని చెప్తున్నా, చెప్పకుండా వదలండి రా. వినండి, అతను వదలండి, అతను వదలండి. వద్దు ఆకాష్, ఆకాష్ వెళ్ళు, తొందరగా వెళ్ళు ఆకాష్. రోహిత్ నో. ఏవయ్యా అందరినీ లోపలికి రమ్మని చెప్పు. శివ పోలీసులు ఇక్కడికి. లోపలికి పోవయ్యా. లోపలికి వెళ్ళవయ్యా. లోపలికి పోమంటుంటే లోపలికి వెళ్ళమని చెప్తుంటే మేమేమి చేయలేదు సార్. సార్ ఆకాష్ ఏం చేయలేదు సార్. వాడిని ఎందుకు సార్ పట్టుకుంటున్నారు? సార్ ఎవరు సార్ ఈయన? ఈయనే అయ్యా ఈ ఏరియాకి వచ్చిన కొత్త ఏసీ. ఏసీనా? వీరపాండి. ఆ గొడవ పడుతున్న ఇద్దరిని వేరే వేరే రూమ్ లేసి లాక్ చేయవయ్యా. చేయకండి సార్, మీకు వాడి గురించి తెలియదు సార్. వాడిని చంపేయాలి సార్. సార్ తాగేసి వాడే ఇబ్బంది పెడుతున్నాడు, వాడిని పట్టుకోండి సార్. ఆ విషయం మాకు తెలుసు, నువ్వు లోపలికి వెళ్ళు. సార్ నేను అసలు ఏం చేయలేదు సార్. నోరు మూసుకొని లోపల ఉండు. సార్ నన్ను ఎందుకు సార్ రూమ్ లో వేసి లాక్ చేశారు సార్? సార్ ఐఎమ్ నాట్ అన్ అక్యూజ్ సార్. లోపలికి పోరా. వదలండి సార్. ఓ లోపలికి. నేను ఎవరైనా తెలుసా? సార్ నమ్మండి సార్. డోర్ తెరవండి సార్. లాక్ చేసి పెడుతున్నారు సార్. మీరందరూ కలిసి ఆడుతున్న డ్రామా ఏంటో మాకు తెలుసు. ఓయ్ నువ్వే కదా ఇక్కడ వాచ్మ్యాన్వి. వాళ్ళిద్దరు గొడవ పడుతుంటే అలా చూస్తూ ఉన్నావేంటి? సార్ మేము విడదీద్దామని వెళ్ళాం సార్, అంతలోకి మీరు వచ్చేసారు సార్. సార్ గెస్ట్లు వాళ్ళు కొట్టుకుంటుంటే మేమేం చేయగలం సార్, అందుకే సార్ ఆపడానికి వెళ్ళాం. సార్ సార్ ఆయన్ని వదలండి సార్. మీరే కదా తాగుబోతు వైఫ్, మీరు ఎలా కూర్చోండి. సార్ ఆయన మీద ఏ తప్పు లేదు సార్. అయ్యగారు వచ్చేంత వరకు ప్రశాంతంగా కూర్చోవాలి. హలో, మిగతా వాళ్ళందరూ అలా నిలబడండి. అయ్యగారు అడిగిన ప్రశ్నలకి జరిగింది మాత్రమే చెప్పాలి. నువ్వు చెప్పవయ్యా. సార్ గెస్ట్తో వచ్చిన ఒక అమ్మాయి కనపడలేదు, దాని గురించి విచారిస్తూ ఉన్నాం. గెస్ట్ తాగేసి వచ్చి అనవసరంగా గొడవ పడ్డాడు సార్. హలో, ఆయన ఏమిప్పుడు తాగి రాలేదు, తెలియకుండా మాట్లాడకండి. సార్ ఆకాశే సార్ వచ్చినప్పుడంతా ఇద్దరు అమ్మాయిలు తీసుకొని వస్తాడు. ఇక్కడున్న అమ్మాయిలతో అంతా వెళ్ళి ఒకటే సొల్లు కారుస్తూ ఉంటాడు. సార్ వీళ్ళు చెప్పేదంతా నమ్మొద్దు సార్. ఆకాష్ నాకు 10 ఏళ్ళుగా తెలుసు. వాడు చాలా మంచివాడు. వీళ్ళ ఆయనే తాగొచ్చి గొడవ చేస్తున్నాడు. ఏయ్, నా హస్బెండ్ తాగడం నాకే సమస్య కాదు, నీకేంటి సమస్య? సార్ నా హస్బెండ్ అమ్మాయితో మాట్లాడిందే లేదు, కానీ ఆకాష్ నా దగ్గర చొంగ కారుస్తున్నాడు. అది తెలుసా నీకు? సార్ రోహిత్ తాగుతాడు, కానీ చాలా మంచోడు సార్.
సార్ ఈ ప్రమిళ చెప్పేదే కరెక్ట్ సార్. తింతో పాటు వచ్చిన అమ్మాయిని కూడా కనపడలేదు. ఏయ్, నేను ఇక్కడికి ఎవరు రమ్మన్నారా? వెళ్ళి గేట్ దగ్గర నిలబడు. ఏయ్ ఇక్కడి నుంచి ఎవరు వెళ్ళొచ్చు వెళ్ళకూడదని అయ్యగారే చెప్తారు. అవును, నువ్వెవరు? సార్ నేను ఈ రిసార్ట్కి ఇన్ఛార్జిని సార్. ఇన్ఛార్జా? అయితే ముందు నిన్నే విచారించాలి. సార్ నేను ఇక్కడ కేవలం ఇన్ఛార్జినే సార్. మేనేజర్ ఇక్కడికి వచ్చిన తర్వాత అన్ని పనులు ఆయనే స్వయంగా చూసుకుంటున్నారు. సార్ అయితే ఎవరు రూమ్కి వెళ్తున్నారు, ఎవరితో తాగేసి గొడవ పడుతున్నారు, ఇవన్నీ చూస్తూ ఉండగలమా సార్? హలో, అడవిలో రెసార్ట్ పెట్టుకొని ఎవరైనా కనిపించకుండా పోతే దానికి నా హస్బెండే కారణం అని చెప్తారా? సార్ ఇక్కడ సమస్య వేరు. ఏమా నీ మొగుడే తాగేసి పిచ్చి వాళ్ళ తిరుగుతున్నాడు. ఎన్నిసార్లు చెప్పారు ఆయన తాగలేదు అని? మళ్ళీ అదే చెప్తున్నా. కాకపోతే వాళ్ళిద్దరూ పొద్దున్నే ఎందుకు అలా గొడవ పడ్డారంటావు? మీరు నింద వేయడానికి నా మొగుడే దొరికారా? నీ మొగుడి నిర్వాహకం ఇక్కడ ఉన్న అందరికీ తెలుసు. వాడు తాగుబోతని నీకు తెలియదా ఏంటి? తాగుబోతు మొగుడికి సపోర్ట్ ఒకటి. హలో, మైండ్ యువర్ వర్డ్స్. తాగడం మాత్రమే కాకుండా మా గెస్ట్ పట్టుకుని కొట్టారు. ఏంటి ఊరికి ఓవర్ గా మాట్లాడుతున్నారు? ఏంటమ్మా ఆ? ఏంటి చూస్తున్నావు గొడవ? అనేది చేయమంటావు? సార్ సారీ సార్. సార్ వీళ్ళందరూ ఏదో దాచుతున్నారు సార్. వీళ్ళందరినీ ఒకే దగ్గర నుంచి ఎంక్వైరీ చేస్తే ఏమీ చెప్పరు. ఓకే సార్. విడివిడిగా అడుగు. సార్ రోహిత్ ఏ తప్పు చేయలేదు సార్. ఆయన వదిలేండి సార్, ప్లీజ్ సార్, నమ్మండి సార్. అప్పుడు ఆకాశే అన్ని తప్పు చేశాడని చెప్తున్నావా? అప్పుడు ఆకాశే మీ రూమ్కి వచ్చి మీ ఆయన షర్ట్ని పెట్టి గొడవ చేశాడా? నీతో కాస్త విడిగా మాట్లాడాలి. అంతవరకు ఇక్కడి నుంచి ఎవరు బయటికి వెళ్ళకూడదు. కమాన్. ఈ రిసార్ట్లో మేనేజరే లేదన్న విషయం మా రికార్డులో క్లియర్గా ఉంది. నిజంగా చెప్పు, నువ్వెవరు, ఎక్కడి నుంచి వస్తున్నావు? సార్ నా పేరు శివ. నేను పళని నుంచి వచ్చాను. నేను పూర్ణిమ మేడంకి దూరపు చుట్టాన్ని. ఇక్కడ మేనేజర్ పని కోసం రమ్మన్నారు, అందుకే వచ్చాను. నువ్వు ఈ రిసార్ట్కి వచ్చి ఎన్ని రోజులు అవుతుంది? ఒక 1.5 month అవుతుంది సార్. అడవిలో ఉన్న రిసార్ట్లో ఏం జరుగుతుందని తెలియకపోవడం వల్ల వీక్లీ వన్స్ కస్టమర్ డీటెయిల్స్ సబ్మిట్ చేయాలని తెలీదా నీకు? ఈ ఒక్క కారణాన్ని పెట్టుకుని నీ రిసార్ట్ లైసెన్స్ ని క్యాన్సిల్ చేయొచ్చు. తెలుసా? చేయమంటావా? సార్ సారీ సార్. ఎందుకు సీసీటీవీ ఫుటేజ్ అంతా సబ్మిట్ చేయలేదు? సార్ ఇప్పుడే సార్ సీసీటీవీ ఆర్డర్ చేశాము. వీక్లీ వన్స్ గెస్ట్ లిస్టు పంపలేదు. ఈ రిసార్ట్లో సీసీటీవీ కెమెరానే లేదు. ఇప్పుడు ఇక్కడ ఒక అమ్మాయి మిస్ అవుతుంది. ఏంటయ్యా చేస్తున్నారు? నేను కాబట్టి నిదానంగా మాట్లాడుతున్నా. ఆ అయ్యగారు వస్తే నిన్ను రెచ్చగొడతారు, చూసుకో. చెప్పవయ్యా, మర్యాదగా నిజమేంటో చెప్పు. సార్